హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఆనియన్ పకోడీ ఎలా చేద్దామో చూద్దాం. సో ముందుగా మనం 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఫస్ట్. తర్వాత అందులో శనగపిండి వేసుకోవాలి, ప్లస్ కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం మంచిగా మిక్స్ అయ్యేలాగా చాలాసేపు మిక్స్ చేస్తూ ఉండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకొని తర్వాత పక్కన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఫ్లోర్ మొత్తం ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది ఉంటుంది కదా, అది మొత్తం అందులో ఆయిల్లో వేసుకోవాలి. విడివిడిగా మంచిగా వేసుకోవాలి. అప్పుడు ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ చూసే టైంలో మనం యూకేలో ఫార్మసీ గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకుందాం. మెయిన్గా సో చాలామంది అనుకోవచ్చు మేము ఓస్పాప్ కోర్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అది చేయొచ్చా అసలు? ఓస్పాప్ కోర్స్ ఫార్మసీ చదివే వాళ్ళు, ఇక్కడ ఫార్మసీ వాళ్ళు ఉంటారు కదా, గ్రాడ్యుయేట్ చేసిన ఫార్మసీ వాళ్ళు, సో ఓస్పాప్ కోర్స్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అవును, మీరు ఓస్పాప్ కోర్స్ చేసుకోవచ్చు. సో ఇండియా నుండి మీరు డైరెక్ట్ ఒక 1 ఇయర్ మొత్తం మీ టైం అనేది మొత్తం దాని గురించి రీసెర్చ్ చేసి ముందు నుండి ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా అక్కడ నుండి అప్లై చేసుకొని డైరెక్ట్ వచ్చి ఓస్పాప్ కోర్స్ చేసేస్తారు. 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, ప్లస్ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఎగ్జామ్ జీపీహెచ్సి రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది రాసిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ ఫార్మసిస్ట్ కావచ్చు. సో అప్పుడు మీకు ఎలాంటి పెద్ద ప్రాబ్లం ఉండదు, మంచిగా లైఫ్లో ఎక్సలెంట్గా సెటిల్ అవ్వచ్చు. సో ఒకవేళ కొంతమంది ఏం చేస్తారు, వేరే కోర్స్ నాలాగా వేరే కోర్స్ పైన ఇక్కడికి వచ్చారనుకోండి, సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. 2 ఇయర్స్ టైం ఉంటుంది. సో ఆ 2 ఇయర్స్ టైంలో మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ 1 ఇయర్ వేరే దాని మీద మాస్టర్ చేసిన తర్వాత మీరు ఓస్పాప్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలానో చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు ఏదో ఒక మాస్టర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. తర్వాత మీకు పిఎస్డబ్ల్యూ 2 ఇయర్స్ ఉంటుంది. సో ఆ 2 ఇయర్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒక 1 ఇయర్ మొత్తం ఇక్కడ కాలేజెస్లో అడ్మిషన్స్ దొరకడం అయితే చాలా కష్టం. సో 1 ఇయర్ కన్ఫామ్గా వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఐఎల్స్ రాయలేదనుకోండి, రాసుకోవచ్చు ఈ టైంలో. సో అవన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ టెస్ట్ అనేది రాసుకుంటే అది రాసుకోవాలి. ప్లస్ మీరు జీపీహెచ్సికి వెబ్సైట్లోకి వెళ్ళి 700 పౌండ్స్ కన్నా ఎక్కువనే ఎంతో పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏంటి అంటే మొత్తం మనం అసలు ఫార్మసీ గ్రాడ్యుయేటా, మనం చేసిన గ్రాడ్యుయేషన్ ఇక్కడ వీళ్ళ స్టడీకి ఎలిజిబులా కాదా అని ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో మొత్తం చెకప్ చేస్తారు. సో తర్వాత వాళ్ళు మనకైతే అప్రూవల్ అనేది పంపిస్తారు. పంపించిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ కాలేజెస్లో అప్లై చేసుకోవడం ఉంటుంది. సో మనం ఆల్రెడీ డబ్బులు కట్టాము ఏది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసమని. ఆ డబ్బులు కట్టిన తర్వాత మాత్రం మనం ఒక 2 ఇయర్స్ లోపల ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళు కాలేజీ నుండి మనకు మెయిల్ వస్తుంది, తర్వాత క్యాష్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మనము చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఆల్రెడీ 2 ఇయర్స్ పిఎస్డబ్ల్యూలో ఆల్రెడీ 1 ఇయర్ అనేది ఇప్పుడు ఈ స్టడీ ఇది రీసెర్చ్ కోసమే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఆల్రెడీ కోర్స్ అప్లై చేస్తాం, కోర్స్ చేస్తాం, అయిపోతుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ పిఎస్డబ్ల్యూ ట్రైనింగ్కి మనకి ఇక్కడ ఉండడానికి ఎలా అని మీరు అనుకోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ప్రీ రిజిస్టర్డ్ ఫార్మసీ వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి. సో ఏదైతే ఫార్మసీస్ ఉంటాయో వాళ్ళు డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇస్తారు. చాలామందికి ఈ విషయం తెలీదు, కానీ చాలా ఫార్మసీ జస్ట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, ప్రీ రిజిస్ట్రేషన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడే మనకైతే స్పాన్సర్షిప్ అనేది దొరుకుతుంది. సో అట్లా మనం స్పాన్సర్షిప్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ప్రీ రిజిస్ట్రేషన్ ట్రైనింగ్, సో మొత్తం ఆ ట్రైనింగ్ 11 months ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మనం ఒక ఎగ్జామ్ రాస్తే మనం మొత్తం ప్రాసెస్ అనేది ఇక్కడ అయిపోతుంది. సో
కొంచెం కష్టమే. ఎందుకంటే ఆ ఓస్‌పబ్ 1 ఇయర్ దాంట్లో 1 ఇయర్ మనం ఏదైతే చదువుతామో అందులో 4 ఇయర్స్ మనం బీఫార్మ్ చదివిన 4 ఇయర్స్ మొత్తం మిక్స్ చేసి ఉంటుంది. నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే కొంచెం కష్టమే. సో, అయినా మంచి లైఫ్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి. ఇది ఎవరికంటే మంచిగా ఓకే డబ్బులున్నాయి, నో ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేయండి. ఇగ మిగతా వాళ్ళ గురించయితే వాళ్ళు ఫార్మసీ డిస్పెన్సర్‌గా కంటిన్యూ కావచ్చు. అట్లా గూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చి లెవెల్ 2 కోర్స్ కంప్లీట్ చేస్తే అట్లా గూడా స్పాన్సర్‌షిప్ వచ్చే అవకాశాలయితే చాలానే ఉంటాయి. సో, మనమైతే ట్రై చేస్తూ ఉండాలి. ఇక్కడికొచ్చిన తర్వాత మనకు స్పాన్సర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది గూడా మనకి ఫ్రీగా స్పాన్సర్‌షిప్ రావడం అనేది ఇంకా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డబ్బులు పెట్టుకొనొస్తాము. మనం కాలేజ్ ఫీ అయితే కట్టుకొనొస్తాం లక్షల్లో. సో, మళ్ళీ మనం ఏదో ఒకటి కొనడం అంటే చాలా కష్టం. సో, మనకి ఇదన్నా ఉండాలి, అదన్నా ఉండాలి. సో, ఏదో ఒకటైతే కన్ఫర్మ్ ఉండాలి. అప్పుడే మన లైఫ్ అనేది బావుంటది ఫార్మసీ వాళ్ళకి.